నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎప్స్టీన్ ఫైల్స్ గత కొంతకాలంగా వింటూ ఉంటున్నాం. చాలామంది ప్రముఖులు, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలామంది ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వివిధ దేశాల అధినేతలు, లేకపోతే వాళ్ళ బంధువులు, ఏంటి ఇతను ఎవరు, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు, ఇతని కథ ఏంటి, ఇతను ఒక ఐలాండ్ కొనుక్కోవటం ఏంటి, అక్కడ రాజభోగాలు పేరుతోటి అరాచకము, లైంగిక నేరాలకు పాల్పడటం ఏంటి, తర్వాత ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, ఇలాంటి వికృత చేష్టాలు, వికృత మనస్తత్వం, విపరీత మనస్తత్వం ఉన్నవాడు ఇంతకుముందు ఒకడు ఉండేవాడు, ఇడీ అమీన్ అని, ఉగాండా ప్రెసిడెంట్గా. సరే, వాడికి రిఫైన్డ్ వర్షన్గా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ వచ్చాడా, వీడు ఏం సాధించాలనుకున్నాడు, ఏం సాధించాడు, అంతిమంగా ఏం జరగబోతోంది, ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్. నమస్కారం. ఎవరు సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్? నాకంటే వాడిది ఆ చిన్న బ్రీఫ్ చదువుతుంటే ఇడీ అమీన్ గుర్తొస్తున్నాడు. పసిపిల్లల్ని ఎలా రాతికేసి కొట్టి చంపి వాళ్ళ మెదళ్ళు బయటికి తీసి తినేవాడు, నరరూప రాక్షసుడు. ఈయన కూడా రాక్షసుడే, కానీ చంపలేదు. చంపారు, కొన్ని కేసెస్లో జరిగింది అంటున్నారు, ప్రూఫ్ లేదు. కానీ చాలా మటుకు ఒక పీడోఫైల్, అంటే అండర్ ఏజ్ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళని రేప్ చేయడం, వాళ్ళని సెక్షువల్లీ అబ్యూస్ చేయడం చేశారు. ఈయన ఒక వీలర్ డీలర్, అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మొదలయ్యాడు. అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, యూరోపియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇట్లాంటి చాలా మటుకు పని చేశాడు. ఈయనకి న్యూయార్క్లో ఒక ఇల్లు ఉండే, దాని తర్వాత కెరీబియన్లో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు. డబ్బులు విపరీతంగా పంచిపెడతాడు అందరికి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే ఈయన చాలా మటుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటాడు. హాలీవుడ్లో ఉన్న అందరు స్టార్స్తో పరిచయం, పొలిటీషియన్స్లో బిల్ క్లింటన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దాకా అందరు పరిచయం. అది సహజం, ఎందుకంటే మీరు ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నప్పుడు మీరు ఒక పార్టీ త్రో చేస్తే వందలాది మంది వస్తారు, మీరందరు విఐపీస్ని పిలుస్తారు, వాళ్ళు వస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన్ని ఒక కేసులో శిక్షించారు. ఒక 14-year-old అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను సెక్షువల్లీ అబ్యూస్ చేశారని చెప్పి కేసు వచ్చి ఆయన్ని శిక్షించారు, జైలు వేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ మొదలుపెట్టాడు పనులన్నీ. అంటే ఆయనకి ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని. ఈయన ఒక మాట ఏంటంటే, ఈయనకి ఎవరెవరు హెల్ప్ చేశారు, ఏమేమి చేశారని చెప్పి దాని డీటెయిల్డ్గా ఈమెయిల్స్ రాసేటోడు. సొంత డైరీ కానీ ఈమెయిల్స్ కానీ. ఈ కరెస్పాండెన్స్ అంతా ఆల్మోస్ట్ 303 GB ఆఫ్ డేటాని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ FBI వాళ్ళు సెక్షన్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని అమెరికన్ కాంగ్రెస్ ఒక చట్టం పాస్ చేసి ఎప్స్టీన్ ఫైల్స్ని రీడాక్టెడ్ కాకుండా, రీడాక్టెడ్ అంటే బ్లాక్అవుట్ చేయకుండా, వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు బ్లాక్అవుట్ చేయకుండా రిలీజ్ చేయాలని చెప్పారు యథాతథంగా. కానీ అమ్మాయిలు లేకుంటే సెక్షువల్లీ హెరాస్ చేయబోయిన అమ్మాయిలు, చేసిన అమ్మాయిలు పేర్లు రాకూడదు. అది ఒకటి పెట్టారు. నేను ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, గిసాన్ మ్యాక్స్వెల్ అని చెప్పి, ఆమె ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. నిన్న ఆమె హియరింగ్ ఉండే US కాంగ్రెస్లో. కానీ ఆమె వాళ్ళ దగ్గర ఒక 5th Amendment అని ఒకటి ఉంది. అంటే నేనే చెప్పి నా మీద అలిగేషన్స్ తెచ్చుకోను, 5th Amendment తీసుకుంటే మీరు ఆన్సర్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఏం చెప్పినా కానీ మీ మీద వాడుకుంటారని ఒక ప్రూఫ్ ఉంటుంది. సో 5th Amendment అని అమెరికాలో ఒక ప్రొటెక్షన్ ఉంది అమెరికన్ సిటిజన్స్కి. అది ఆ ప్రొటెక్షన్ తీసుకుంటే మీరు ఏ క్వశ్చన్కి జవాబు ఇవ్వక్కర్లేదు, ఏ ప్రశ్న అడిగినా కానీ, ఎవరు అడిగినా. కానీ ఆమె ఇప్పుడు జైల్లో ఉంది. ఆమె నిన్న ఏమన్నా అంటే, నేను ప్రెసిడెంట్ క్లింటన్ని, ప్రెసిడెంట్ ట్రంప్ని ఇన్నసెంట్గా డిక్లేర్ చేస్తాను, నన్ను క్లెమెన్సీ అంటే ప్రెసిడెంట్ క్షమాభిక్ష చేసేయాలి నన్ను బయటికి. దాట్స్ అ రిడిక్యులస్ థింగ్, ఎందుకంటే షీ ఈజ్ అ కో-అక్యూజ్డ్. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్యారెక్టర్ రెండోసారి కదా సార్, ఒక రకంగా కథ కరెక్ట్. జెఫ్రీ ఎప్స్టీన్ని రెండోసారి శిక్షించినప్పుడు, ఆయన జైల్లో తీసుకెళ్ళినప్పుడు, దాని తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అది సూసైడ్ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి దాంట్లో. ఆ రోజు ఆ ఏరియాలో ఉన్న CCTVలు పనిచేయట్లేదు, సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతున్నారు, ఇట్లా చాలా మటుకు జరిగింది. చాలా ఆరోపణలు ఏమున్నాయంటే, కొన్ని తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరో చంపారు, ఈయన చంపితే చాలా మటుకు ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చూసుకోవచ్చు, లేదా బతికుంటే మళ్ళీ ఈమెయిల్స్ అన్నీ పెడతారు కదా. అంతే. సో ఈమెయిల్స్ అన్నీ ఆయన సిస్టమ్ నుంచి, మిగతా చోటు నుంచి మొత్తం ఆ పిక్చర్లతో సహా, వీడియోతో సహా
సెక్షన్ బై సెక్షన్, ఇన్స్టాల్మెంట్ బై ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఒకటేసారి రిలీజ్ చేయాలండి, కానీ చాలా డాక్యుమెంట్స్ ఉందని చెప్పి వాళ్ళు సెక్షన్ బై సెక్షన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా అందరికి యాక్సెస్ లేదు. యుఎస్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ ఎంపీస్ వాళ్ళకి యాక్సెస్ ఉంది. కొంతమంది ఎవరెవరిని హెరాస్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్కి యాక్సెస్, వాళ్ళ లాయర్స్కి యాక్సెస్ ఉంటుంది, విక్టిమ్స్కి. అట్లాంటి చాలామంది లిమిటెడ్ ఆడియన్స్కి యాక్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే ఆయన పేరు దాంట్లో ఒక 300 సార్లు వస్తుంది. నేను ఆయనతోని కలిశాను, కరెక్ట్. అది ఏదైనా పార్టీ పిలిస్తే పార్టీ పెడితే రియల్ ఎస్టేట్ నేను. ఐరానికలీ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అని మంచి ఒక లెఫ్టిస్ట్, కానీ డెమోక్రాట్ సపోర్టర్. ఎందుకంటే డెమోక్రాట్ చాలామంది లెఫ్టిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఈ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక 15-20 సంవత్సరాల ముందు దాకా డెమోక్రాట్గా ఉన్నారు. ఈ వాజ్ నాట్ ఎ రిపబ్లికన్, ఈ వాజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నారు. తర్వాత కదా పాలిటిక్స్లో వచ్చింది. సో ఈయన కూడా ఆ టైంలో ఈ డెమోక్రాట్ వాళ్ళతో ఈయన దగ్గరికి వెళ్తుండే, పార్టీలు నడుస్తుండే చాలా మటుకు. ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందంటే మిగతా దేశాల్లో, అమెరికా కాకుండా మిగతా దేశాల్లో దీని ఇంపాక్ట్ వస్తుంది. యూకేలో కియర్ స్టామర్ని రాజీనామా చేయాలని చెప్పి చాలా ప్రెషర్ పెడుతున్నారు ఆయన మీద. ఎందుకు? మ్యాండిల్సన్ అని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ని యుఎస్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు కియర్ స్టామర్. ఎప్పుడైనా మీరు ఎవరినైనా అపాయింట్ చేసేటప్పుడు మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా డీటెయిల్డ్గా, అది కూడా అంబాసిడర్ లెవెల్ అపాయింట్మెంట్. చిన్న చిన్న అపాయింట్మెంటే పెద్ద ఎంక్వైరీ ఉంటుంది, అంబాసిడర్ లెవెల్లో. కియర్ స్టామర్ ఏమంటున్నాడు, మొత్తం క్లీన్గా ఉంది రికార్డు, దానికోసం మేము అపాయింట్ చేసామంటున్నాం. ఇప్పుడు మ్యాండిల్సన్ రాజీనామా చేసిండు. మ్యాండిల్సన్ ఏం చేసేటంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్లు అంతా ఇన్వాల్వ్ కాలేదు. ఆయన ఏం చేస్తుంటే యుఎస్ క్యాబినెట్, యుఎస్ గవర్నమెంట్కి యూకే గవర్నమెంట్కి ఏదైనా డిస్కషన్ ఉంటే కియర్ స్టామర్ ఆఫీస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ జెఫ్రీ ఎప్స్టీన్కి ఇస్తుండే. అది కాకుండా ఏదైనా ఎకనామిక్ డిసిషన్ తీసుకుంటే, ఏదైనా ఒప్పందం చేయబోతున్నారు, ఎవరు ఎప్స్టీన్ ఫ్రెండ్స్ కదా వీళ్ళందరూ, ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఫ్రెండ్స్ అందరు, బిజినెస్ వాళ్ళు, ఫిలిం వరల్డ్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, పొలిటీషియన్స్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో అంటే గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే డెసిషన్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాడంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. ఎందుకంటే ఈయన కియర్ స్టామర్తో చాలా క్లోజ్గా ఉన్నారు. బ్రిటిష్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ ఈయనకు తెలుసు. బయటకు వచ్చే ముందు ఎప్స్టీన్కి చెప్పేస్తుండే. ఎప్స్టీన్ మీద అలిగేషన్ ఏంటంటే ఈయన కేజీబీ కోసం కూడా పనిచేశారు, పుటిన్తో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఓకే, న్యూ యాంగిల్. పుటిన్తో టచ్లో ఉన్నారు, కానీ పుటిన్ డైరెక్ట్గా ఎక్కడ పుటిన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే పుటిన్ అసలు చాలా సంవత్సరాల నుంచి యూఎస్కి రాలేదు. పుటిన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ టెక్నికలీ, కానీ పుటిన్కి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుండే అని చెప్పి దానికోసం మ్యాండిల్స్ మీద అంత ప్రెషర్ పెట్టి ఆయన మొన్న రాజీనామా చేశారు. ఇప్పుడు కియర్ స్టామర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయన కూడా రాజీనామా చేశారు. ఇటలీలో ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది, మ్యాక్రాన్ మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మ్యాక్రాన్ వాజ్ వీళ్ళందరూ సెక్షువలీ కాదు, దీస్ ఆర్ ఆల్ యూజింగ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎప్స్టీన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎప్స్టీన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఉన్నారు వీళ్ళంతా. సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాసుదేవన్ గారు, ఒక కంపెనీలో యూకే గవర్నమెంట్ వాళ్ళ పెట్టుబడి పెట్టబోతున్నారు, తీసేస్తున్నారు, పాలసీ చేంజ్ తీసుకురాబోతున్నారు. నేనేం చేస్తాను, ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాను, లేకుంటే ఆ పర్టికులర్ స్టాక్ అమ్మేసుకుంటాను, డిపెండింగ్ ఆన్ విచ్ వే ద పాలసీ మారుతుంది దాన్ని బట్టి. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం యూజువలీ స్టాక్ మార్కెట్స్లో. ఇట్స్ బిగ్, చాలా పెద్ద ఆఫెన్స్ ఇది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు కంపెనీ చైర్మన్ ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ వీక్ బోర్డ్ మీటింగ్లో పెట్టబోయే రిజల్ట్స్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు తెలుసు, ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత నష్టాలు వచ్చినాయి, సేల్స్ టర్న్ ఓవర్ అంతా, దాన్ని మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది ఫర్ యూఆర్ లిస్టెడ్ కంపెనీ. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ 4-5 రోజులు ఉంటుంది. మీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ మీ ఫైనాన్స్, హెడ్ ఆఫ్ ఫైనాన్స్ అందరు ఫైనలైజ్ చేసి బోర్డు మీటింగ్ పంపించినప్పుడు మీ దగ్గర ఆ స్టేట్మెంట్ ఉంటుంది, మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ దగ్గర ఉంటుంది, మీ ఎండి దగ్గర ఉంటుంది, మీ సిఎఫ్ఓ దగ్గర ఉంటుంది, వీళ్ళందరి దగ్గర షేర్లు కూడా ఉంటుంది. బహుశా కంపెనీలో కొంచెం షేర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, 500 నుంచి 5,000 షేర్లు, 50,000 షేర్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి, వస్తుంది అని తెలిసినప్పుడు మార్కెట్ నుంచి ఇంకా కొంచెం
5,000 షేర్లు కొనుక్కుంటారు ఒకటో 2 రోజుల ముందు. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కదా. అవును. దాని తర్వాత బోర్డ్ మీటింగ్ అయిన తర్వాత పాస్ చేసిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఫైలింగ్ చేస్తారు. మా లాభాలు ఈ సంవత్సరం 30 కోట్ల నుంచి 80 కోట్లకి వెళ్ళిందని చెప్పి ఇమ్మీడియట్ స్టాక్ మార్కెట్లో రైజ్ సర్జ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు. సో మీ షేర్లు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు కొనుక్కున్నారు. ఓకే, రిజల్ట్ రాగానే అది 2,500 అయినాయి. అప్పుడు మీకు 500 రూపాయలు ప్రాఫిట్ అయింది ఒక షేర్ మీద. 20,00,000 షేర్లు కొనుక్కుంటారు. అయిపోలేదు. ఇది మార్కెట్కి తెలియదు, మీకు తెలుసు. ఇది ఎప్స్టీన్ యూజ్ చేస్తున్న ఒక స్ట్రాటజీ అన్నమాట. అది కాకుండా ఆయన చాలా మటుకు గిసెన్ మ్యాక్స్వెల్ని ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమెని వాడుకొని ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చేశారు. టికెట్లు కొనియడము, పేమెంట్లు చేయడము. కొంతమంది వాళ్ళ వైఫ్కి టికెట్లు కావాలి, ఇక్కడి నుంచి న్యూయార్క్ టికెట్ కావాలంటే ఈయన ఆఫీస్ బుక్ చేస్తుండే టికెట్లంతా. కానీ ఈయన మొత్తం రికార్డ్ అన్ని పెట్టుకున్నాడు. ఏ రోజో నా మీద ఏదో ఆరోపణ వస్తే నేను వీళ్ళందరినీ తీసుకెళ్తాను నాతో పాటు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయనదే వర్డ్ తోడు వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ సెయింగ్ ఐ హావ్ డన్ నథింగ్ రాంగ్. నా పేరు ఉందని చెప్పి నేనేం చేశాను. ఇప్పుడు మోదీ గారి పేరు ఉందని చెప్పారు. మోదీ గారి పేరు ఎట్లా వచ్చింది? ఒక మెయిల్లో ఎప్స్టీన్ మోదీ ఇక్కడ ఇజ్రాయెల్కి వెళ్తున్న ట్రిప్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఎవరికో హమాస్ లీడర్షిప్లో ఎవరికో చెప్తున్నారు. హమాస్ అని చెప్పలేదు, రీడాక్ట్ చేశారు, దాన్ని బ్లాక్ లైన్ కొట్టేశారు. మోదీ నెటన్యాహుని కలవడానికి ఇజ్రాయెల్కి వెళ్తున్నాడు. ట్రంప్ ఏదో చెప్పాడు, ట్రంప్ దగ్గర ఏదో కనుక్కున్నారు, ట్రంప్ ఏదో చెప్పాడు చేయమని చెప్పి మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాడు నెతన్యాహు ముందు అని చెప్తా. అంటే టర్మినాలజీ అట్లా. ఓకే, డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదు, మోదీ వెళ్ళి చెప్పినట్టు చేశాడు అంతే. దాంట్లో ఆరోపణలు ఏం లేవు, డబ్బులు లేవు, అమ్మాయిలు లేవు, ఏం లేవు. కానీ పెద్ద కాంట్రా. అట్లా చూస్తే రాహుల్ గాంధీ పేరు 3 సార్లు ఉన్నాయి దాంట్లో. ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో, వీడు పనికిరాడు, అట్లాంటి ఆపోజిషన్ లీడర్. ఎందుకంటే ఈ లెఫ్టిస్ట్ కదా ఎప్స్టీన్. ఇట్లనే వాసుదేవన్ గారు చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్, అమ్మాయిని తెచ్చుకోవడము, చాలా పెద్ద పెద్ద పార్టీలు పెట్టడము, దాంట్లో అండర్ ఏజ్ గర్ల్స్ని తీసుకురావడము, అమ్మాయి పెద్ద పెద్ద అబౌవ్ 18+ ఉన్న వాళ్ళని ట్రాఫికింగ్ చేయడం, ఆ దేశం నుంచి ఈ దేశం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మిగతా దేశాల నుంచి కూడా తెచ్చుకున్నాడని చెప్పి కొత్త కొత్త డాక్యుమెంటేషన్ వస్తాయి. ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్న కూడా నేను వాళ్ళ సెనెట్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ చూశాను. వాళ్ళు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఇది రీడాక్ట్ చేయకుండా పెట్టాలి ఉండే వెబ్సైట్లో, అండ్ లిమిటెడ్ యాక్సెస్, దానికి పాస్వర్డ్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా పేర్లు, కొంత దాంట్లో 10-20 పేర్లు బ్లాక్అవుట్ చేశారు. విక్టిమ్స్ పేరు కాదు ఇది. దాంట్లో పార్టిసిపేట్ చేసి ఎవరు వీళ్ళు అనేది. సో ఈజ్ ఇట్ ప్రెసిడెంట్ ట్రంప్ అసోసియేట్స్ ఆర్ యూరోప్లో ఉన్న ఎవరైనా లీడర్లు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరి పేరైనా దాంట్లో రావచ్చు, ఆ సంగతికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయన రాసిన మెయిల్ మొత్తం 150 దేశాల్లో ఎవడైనా నాకు వాసుదేవన్ తెలుసు అని చెప్పి ఎప్స్టీన్ రాస్తే వాసుదేవన్ డజన్ బికమ్ అన్ అక్యూస్డ్. ఎక్కడో మీరు కలిసి ఉంటారు, ఏదో ఒక పార్టీలు కలిసి ఉంటారు, గుర్తుపెట్టుకుని ఉంటాడు, అరే దిస్ ఫెలో ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, నేను ఒక మెయిల్ రాస్తాను వాడికి, పనికి వస్తుంది, నేను ఇండియాలో ఇట్లా ఇన్వెస్ట్ చేయబోతున్నాను, చెప్పండి విచ్ ఆర్ ద బెస్ట్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ వాసుదేవన్ గారు అని అడుగుతారు. అంతే, మీరేదో జవాబిస్తారు, ఈ 10 కంపెనీలు మంచిగా ఉంటుంది, టాటాలో పెట్టండి పెట్టుబడి, అదాని అంబానీ అది ఇదని పెట్టి చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు ఈ ఫైల్ వచ్చినప్పుడు మీ పేరు ఉంటుంది దాంట్లో. దట్ డజంట్ మేక్ యూ అన్ అక్యూస్డ్. సో అట్లాంటి ఒక 60-70% మంది అది ఉంటారు. కానీ ఒక కోర్ 10-20% దీంట్లో యాక్చువల్లీ రిపీటెడ్గా ఆయనతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లో పెద్ద ఒక డైరెక్టర్ ఉన్నారు వుడీ అలెన్ అని చెప్పి, ఆయన మీద దీనికన్నా ముందు సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ వచ్చింది వుడీ అలెన్ మీద. ఆయన జైలు శిక్ష పడలేదు కానీ హీ వాస్ అక్యూజ్డ్ ఆఫ్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్, బట్ దెర్ వాజ్ అ కేస్ అగేన్స్ట్ హిమ్. అట్లనే హాలీవుడ్లో ఉన్న మిగతా స్టార్స్ కూడా ఈయన టచ్లో ఉన్నారు. వాళ్ళ కోసం పార్టీ సపరేట్ చేస్తుంటే వాళ్ళకి. ఇట్లాంటి మనుషులు ఒక్కొక్కరిని కల్టివేట్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్. ఈయనేమంటున్నాడు, బిల్ గేట్స్కి ఎయిడ్స్ వచ్చిందో ఏదో రోగం వచ్చింది, ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వస్తుంది, రష్యన్ అమ్మాయిలు తీసుకొచ్చాను నేను, ఆ రష్యన్ అమ్మాయిలతో నేను చేసిన తర్వాత ఈయనకు వచ్చింది, ఈయన వైఫ్కి రాకుండా ఉండడానికి ఆమెకి ఏదో మెడిసిన్స్ ఇచ్చానని చెప్పి ఈయన చెప్తున్నాడు. బిల్ గేట్స్ అయితే డినై చేశాను, కానీ ఎస్ నేను అక్కడ వెళ్ళాను, అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ వెన్ దేర్ ఐ రిగ్రెట్ ఇట్ అంటున్నాను. ఎలాన్ మస్క్ పేరు ఉంది, మన మెటా ఫౌండర్,
మార్క్ జుకర్బర్గ్ పేరుంది. టెక్ జాయింట్స్ కూడా కల్టివేట్ చేసుకున్నాడు ఈయన. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న అందరినీ అది సపరేట్గా వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, వాళ్ళ దాంట్లో డబ్బులు పెట్టడము, వాళ్ళ కోసం ఫేవర్స్ చేపించడము, ఇన్ఫ్లుయెన్స్. వాషింగ్టన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా అతను ఒక లాబీయిస్ట్. మీరు ఆ వర్డ్ చెప్పారు, నేను చెప్పడానికి వచ్చి మీరు చెప్పేశారు. హీ వాజ్ అ లాబీయిస్ట్ పార్ ఎక్సలెన్స్, అంటే హై లెవెల్. అంతే. ఏ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే ఆ ప్రెసిడెంట్తోని అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు మన దగ్గర తాజ్ కృష్ణనో ఏదో పెద్ద హోటల్లో ఒక పార్టీ పెడతారు, ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ పిలుస్తారు అందరు ఫ్రెండ్స్ని, 300, 400, 500 మంది వస్తారు. మీరు నేను కూడా వెళ్ళొచ్చు, బహుశా తెలిసిన మమ్మల్ని పిలిచి మేము కూడా వెళ్తాం. అక్కడైనా మనతో ఫోటో తీసుకుంటాం, ఇక్కడ మన ఆయన దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకుంటామో ఏదో ఫోటో తీసుకుంటాం. ఏదో ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయన ఒక డ్రగ్ కేసులో పడ్డాడు అనుకోండి, వీళ్ళందరూ మన అందరు ఫోటోలు దాంట్లో వస్తాయి. కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్. ఇక్కడ ఏమేం చేసిందంటే అమెరికాలో స్పెషల్లీ ఈ పీడోఫైల్ కేసెస్ చాలా సీరియస్గా తీసుకుంటారు. మన దగ్గర కూడా పాక్సో కేసు ఉంది, ఇక్కడ సెక్షన్ ఉంది, ఐఎన్సీ, ఇప్పుడు బిఎన్ఎస్లో, ముందు ఐపీసీలో ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్. సో అట్లాంటి దాంట్లో అక్కడ కూడా సీరియస్గా తీసుకుంటారు, మన దగ్గర సీరియస్. ఈయన అమ్మాయిని తీసుకురావడం ఈయన పెద్ద వీక్నెస్ ఉండే. అండ్ దట్ ఈస్ వేర్ హీ ఎక్స్ప్లాయిటెడ్ లాట్ ఆఫ్ హిస్ క్లయింట్స్. బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని. అమ్మాయిలు తెచ్చుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటిష్ క్రౌన్ది ఐ థింక్ 4th in the line or 5th in the line, ఆయన ఫోటోతో సహా వచ్చింది. చాలామంది ఫోటోలు ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు, కొన్ని బయటకు వచ్చినాయి. ఎందుకంటే సపోజ్ టు బి సీక్రెట్, ఓన్లీ ఎవరో చూడాలి, వాళ్ళే చూడాలి, అది బయట ఇంకా ఎవరు చూడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సిస్టమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఇచ్చిన సిస్టంలో, పెద్ద స్క్రీన్లో యాక్సెస్ చేసేటప్పుడు యాక్సెస్ చేయడానికి 200 పేజీల బుక్లెట్ తయారు చేశారు. హౌ డూ యూ యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ సెక్షన్కి వెళ్ళాలంటే, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. పేజ్ 10,000, 20,000, 30,000 GB సార్, అది 300 GB అంటే తక్కువ కాదు. అండ్ వీళ్ళు సెక్షన్ బై వాడికి అంత అసలు తీరిక ఎక్కడ ఉండేదండి, అదే పనిగా వాడు మెయిల్స్ ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. అన్ని మెయిల్స్ ఒకటే కాదు, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సో విపరీతంగా వీడియోలు తీస్తుంది. ఏ పార్టీ అయినా కానీ అంతే కదా, సెల్ఫీలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుని, మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అదే కదా అందరి పని. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీడితో, బిల్ క్లింటన్ వచ్చారు, బిల్ క్లింటన్తో ఫోటో ఎక్కడ, జెఫ్రీ ఎప్స్టీన్ పార్టీలో, దాంట్లో ఒక అమ్మాయి కనిపించింది, అమ్మాయి లేటర్ అని లింక్ అయిపోతుంది ఇక్కడ నుంచి, దట్ అండర్ ఏజ్ గర్ల్ అని చెప్పి. ఇది వచ్చిన మా ప్రాబ్లం అనమాట. సో బిల్ క్లింటన్ అండ్ హిలరీ క్లింటన్ ఇప్పుడు టెస్టిఫై చేస్తున్నారు US సెనెట్ ముందు, అంటే వాళ్ళ వర్షన్ చెప్తున్నారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు దాకా రాలేదు. వాళ్ళ దాంట్లో సుప్యనా అంటారు, అంటే సుప్యనా అంటే దాంట్లో సమన్ చేస్తారు, సమన్ చేసి మిమ్మల్ని పిలిపిస్తారు సెనెట్ ముందు. ఆల్రెడీ మీరు యూట్యూబ్కి వెళ్ళి చూస్తే చాలా వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు సెనెట్ ముందు నడుస్తున్న హియరింగ్స్లో, క్వశ్చన్ చేస్తున్నారు. దీని అన్నిటికంటే క్రూషియల్ నేను చెప్పాను చూడండి, జెఫ్రీ ఎప్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ గిసన్ మ్యాక్స్వెల్, ఈమెకి చాలా తెలుసు, కానీ ఆమె మాట్లాడలేదు. 5th Amendment తీసుకుంటుంది, క్లెమెన్సీ అడుగుతుంది. ట్రంప్ నో అని చెప్పట్లేదు. ఈ షుడ్ సే నో, ఐ విల్ నాట్ గివ్ యూ క్లెమెన్సీ. యు ఆర్ అక్కడ యుఎస్లో అక్కడ ఉన్న కాంగ్రెస్ ఉమెన్ అందరూ వాళ్ళ ఎంపీలు మాన్స్టర్ అని చెప్తారు ఈమెని. షీ ఈజ్ అ మాన్స్టర్. నా తెలుగులో యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ ఆఫ్ దాట్. రాక్షసి. ఆయన రాక్షసుడు ఎప్స్టీన్. ఈమెను ఎందుకు క్లెమెన్సీ ఇవ్వాలి? ఈ క్లెమెన్సీ ఇస్తే నేను ట్రంప్ని ఫస్ట్ నో అని, ఆయన ఏం చేయలేదు, చాలా మంచోడని చెప్తాను, ఆమె ఎవిడెన్స్ లేదు, అదే ఎవిడెన్స్గా తీసుకుంటారు. క్లింటన్ కూడా నేను చెప్పేస్తాను, ఆమె చెప్తా, బ్యాలెన్స్ అయిపోతుంది కదా, ఇక్కడ డెమోక్రాటిక్, రిపబ్లికన్ ఇద్దరికి ఐఎమ్ గివింగ్ అ క్లీన్ చిట్. బట్ ఇట్ కాన్, ఇది ఇక్కడ ఆగదు వాసుదేవన్ గారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒప్పుకుంటుందా సార్ దానికి? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వీళ్ళ చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యామ్ బాండి వాళ్ళ అటార్నీ జనరల్, షీ ఈజ్ అపియరింగ్ బిఫోర్, ఇవాళ ఆమె అపియరెన్స్ ఉంది US కాంగ్రెస్లో. ఆమెని వీళ్ళు ఫుల్ క్లాస్ తీసుకుంటారు ఇవాళ డెమోక్రాట్ వాళ్ళు, ఇడువరు వాళ్ళు. ఇన్ఫాక్ట్ రిపబ్లికన్స్ కూడా చాలా భయం ఉంది, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ర్యాంకింగ్ ఇది ఒక్కటే కాదు, ఈ టారిఫ్ నుంచి మొదలయ్యే గొడవ నుంచి, మొన్న ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ వాళ్ళ వైఫ్ ఉషా వ్యాన్స్ని క్రౌడ్ బూ చేశారు. US టీం అది స్టేడియం లోపల వచ్చినప్పుడు కంప్లీట్ బూయింగ్ జరిగింది. ఆయన స్క్రీన్ మీద కనిపించింది వీళ్ళిద్దరు. అంటే అమెరికా మీద అంత కోపం ఉంది ప్రజలకి. ఇటలీలో కానీ మిగతా దేశాలు, డెన్మార్క్లో వీళ్ళ ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేస్తున్నారు. తో వాళ్ళు అమెరికా వాళ్ళు నవ్వుతున్నారు, ఏం బాయ్కాట్ చేస్తారు, మేము బ్రిట్నీ స్పియర్స్ని పంపించి, ఒబామా అన్నాడు ఒకసారి, వీల్ సెండ్ బ్రిట్నీ స్పియర్స్ అండ్ బాటిల్ ఆఫ్ కోక్, వీళ్ళు మర్చిపోతారని, కుక్కలు దాకుండా వీళ్ళు ఎట్లా బతుకుతారని.
అందరూ థమ్స్అప్ ఉంది కదా, అట్లా కాదు వాళ్ళ సంగతి. ఎనీవే, సో ఒక అమెరికా వ్యతిరేకంగా చాలా మటుకు దేశాల్లో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఇటలీలో ఉన్న పొలిటీషియన్స్, ఫ్రాన్స్లో ఉన్న పొలిటీషియన్స్, బ్రిటన్లో ఉన్న పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. సో ఇట్స్ ట్రాన్స్ అట్లాంటిక్ స్కామ్ అన్నమాట. దీంట్లో అమెరికన్ పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఎంత దాకా ఎక్కడ దాకా ఎవరిని ప్రాసిక్యూట్ చేయగలం అనేది ద యూఎస్ కాంగ్రెస్ విల్ డిసైడ్. ఇప్పుడు అది ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఎంపీలు చూస్తున్నారు. ఈ 10,000, 20,000 పేజీలు చూడాలంటే మీకు 2 నెలలు పడుతుంది. కూర్చొని ప్రతి పేజ్ తీసి ప్రింట్అవుట్ తీయలేము. యూ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. అవును, ఆ స్క్రీన్లో చూసి ఎవరు అక్యూజ్డ్, ఎక్కడి నుంచి ఎక్కడ లింకు ఇది చూసుకొని రావడానికి ఇట్ విల్ టేక్ యూ మినిమం 2-3 నెలలు పడుతుంది. అది కూడా ఈ షుడ్ బి అ లీగల్ ఎక్స్పర్ట్స్ టు అండర్స్టాండ్ ఈ పర్టికులర్ యాక్ట్ జరిగింది ఆ రోజు జరిగిన పార్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ లుట్విక్ అని ఉన్నారు, మన కామర్స్ సెక్రటరీ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన 3 సార్లు వెళ్ళారంట. సో ఫస్ట్ టైం ఆయన ఎవిడెన్స్ ఇవ్వడానికి పిలిచినప్పుడు ఎక్కడ కొన్నాడు సార్ ఆ ప్రైవేట్ ఐలాండ్? డబ్బులు మస్తు. వేర్ ఇట్స్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ? ఇట్స్ ఇన్ కెరీబియన్. సో ఈయన ద్వారా, ఈ లుట్విక్ ద్వారా నేను అడిగారు, టెస్టిమోనీ చూశాను నిన్న నైట్. నేను ఐ వాజ్ వాచింగ్ ఇట్ లైవ్. హీ వాజ్ ఆస్క్డ్, మీరు ఎన్నిసార్లు కలిసారు ఎప్స్టీన్? సో ఈ సైడ్ నేను 3 సార్లు కలిసాను, 2 సార్లు కలిసానని చెప్పారు. ఫస్ట్ ఎక్కడంటే మా నైబర్ ఉండే న్యూయార్క్లో, మా పక్కన ఇల్లు. కానీ ఆలోచించండి, నేను 15 సంవత్సరాలు 2 సార్లే కలిసాను ఆయన అన్నాడు. మనకు తెలిసింది 12 సార్లే, ఎన్నిసార్లు కలిసి ఉంటాడో మనకు తెలియదు యాక్చువల్లీ. ఫేస్ వాల్యూలో తీసుకున్నారు. తర్వాత తెలిసింది ఈయన ఎప్స్టీన్ ఇంకొక మెయిల్లో బయటకు వచ్చింది, దట్ ఫెలో హెడ్ గాన్ టు హిజ్ ఐలాండ్. కానీ వాళ్ళ వైఫ్ పిల్లలు తీసుకెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఫ్యామిలీ ఉండే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ బోట్లో వీళ్ళు వెళ్ళారు. కెరీబియన్లో ఏదో క్రూజ్కి వెళ్తే ఎప్స్టీన్ ఐలాండ్కి వచ్చి అక్కడ ఒక రోజు ఉన్నారంట. ఓకే. క్వశ్చన్ వాజ్, అక్కడ మీరు ఏం మాట్లాడారు? జనరలీ మాట్లాడుకున్నాం అంతే. అక్కడ ఆ టైంలో మీకు ఎవరైనా అమ్మాయిలు కనిపించారా? మోస్ట్ క్రూషియల్, ఆ టైంలో కలిసిన టైంలో దిస్ ఫెలోకి ఆల్రెడీ ఒకసారి కన్విక్ట్ చేశారు, శిక్ష పడింది ఒకసారి ఎప్స్టీన్ని, జైల్లో పోయాడు. ఆ జైల్లో వెళ్ళిన మనిషిని మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళి కలిసారని అడిగారు. ఓకే. సో నేను ఆ దానికి వచ్చి అక్కడెక్కడ లేకుండా మాట్లాడుతున్నాను నేను. లుట్విక్ ఈజ్ అ ఫెలో మోదీ గారిని తిట్టాడు. మీకు తిట్టడం కాదు, మోదీ గారిని మాక్ చేశారు. మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేయలేదు, ద సేమ్ గాయ్. ఇప్పుడు ఒక్కడి తర్వాత ఒకటి బయటపడుతున్నాడు. అండ్ ఈ టెస్టిమోనీని చూడాలంటే చాలా మటుకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే ప్రెసిడెంట్ ట్రంప్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది క్లీన్గా ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తే యుఎస్లో ఉన్న ఒక 30 నుంచి 40 మంది పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ వాళ్ళు, వీళ్ళందరూ బయటపడతారు. వాళ్ళ జాతకాలు బయటపడతాయి, మొత్తం 100% పడతాయి బయటికి. కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మటుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేస్తున్నారు. అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు, రీడాక్ట్ చేయకూడదు అని చెప్పిన డాక్యుమెంట్ కూడా రీడాక్ట్ చేస్తున్నారు. రీడాక్ట్ అంటే బ్లాక్అవుట్ చేయడం. చేయకూడదని స్పెసిఫిక్లీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒక యుఎస్ కాంగ్రెస్లో ఒక అమెండ్మెంట్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ వితౌట్ రీడాక్టింగ్ ఇవ్వాలి, ఓన్లీ అమ్మాయిలు ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళ పేరుని రీడాక్ట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ వీళ్ళు ఒక ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో అమ్మాయిల పేరు రిలీజ్ చేశారు. ఓకే. వాళ్ళు ఇమ్మీడియట్ కోర్టుకి వెళ్ళారు, మా పేరు పబ్లిక్ డొమైన్లో వచ్చేసింది, మా ఫ్యామిలీ ఏమవుతుంది, మా రెప్యుటేషన్ ఏమవుతుంది అని చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ జడ్జ్ ఆర్డర్ దట్ ద వెబ్సైట్ షుడ్ బి టేకెన్ డౌన్. సో మన ప్రేక్షకులకి, ఇక్కడ కూర్చున్న భారతదేశంలో ప్రేక్షకులు ఏమంటారంటే, ఇది ఏంటిది, ఎక్కడో ఎప్స్టీన్ ఎందుకు కొట్టుకుంటున్నాడు, ఏదో చేశాడు, మనకేంటనేది కాదు. దీనికి ఒక లెసన్ ఏంటంటే, రిచ్ అండ్ పవర్ఫుల్, అది మన దేశంలో కూడా అంతే. మీరు డబ్బులు ఉంటే ఎవరినైనా కొనుక్కోవచ్చు. మీరు ఏ పొలిటీషియన్ అయినా పొలిటీషియన్ కొనుక్కోవచ్చు, ఏ ఫిల్మ్ స్టార్ అయినా ఫిల్మ్ స్టార్ని కొనుక్కోవచ్చు, ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా స్పోర్ట్స్ పర్సన్ కొనుక్కోవచ్చు, టెక్ హెడ్ ఉంటే టెక్నాలజీ హెడ్స్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్. మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఏమైనా చేయగలరని చూపిస్తే మీ చుట్టుపక్కల 100 మంది తిరుగుతారు. అది మన దేశంలో కూడా ఉంది. ఎప్పటికీ ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సార్? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇంకొక 6 నెలలు పడుతుంది ఈజీగా. మొత్తం అన్ని వెట్టింగ్ అయితే అన్నీ అవుతాయి. అయిన తర్వాత కూడా దీనికి ఒక యుఎస్ గవర్నమెంట్ కొద్ది కావాలి. అంటే వీళ్ళు శిక్షించాలని చెప్పి ఒక దృఢ నిశ్చయం ఉండాలి వీళ్ళకి, అది లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ హైడింగ్ సంథింగ్. ఎందుకంటే మీ పేరు 300 సార్లు ఎప్స్టీన్ డాక్యుమెంట్ ఇప్పుడు దాకా వచ్చిందంటే మీకు చాలా క్లోజ్ మనిషి ఆయన. ఫొటోస్ ఉన్నాయి ఎప్స్టీన్తో, చాలా ఫొటోస్ ఉన్నాయి ప్రెసిడెంట్ ట్రంప్. అది మనం చూసింది పబ్లిక్ డొమైన్లో ఉన్నది, లేని ఫొటోస్ మనకు తెలియదు.
ప్రిన్స్ ఆండ్రూ ఫోటో ఒక అమ్మాయితోనూ వేశాడు. అమ్మాయి ఫేస్ బ్లాక్అవుట్ చేశారు వాళ్ళు. దట్ ఫెలో ఇస్ అవుట్. వాళ్ళు ఈవెన్ కింగ్స్ చార్ల్స్ చెప్పాడు, ఇన్వెస్టిగేషన్ కావాలంటే చేసుకోండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్, హ్యావ్ నో ప్రాబ్లం. వాళ్ళ ప్యాలెస్ నుంచి తరిమి బయట కొట్టేశారు. వాడు ఎక్కడ ప్రైవేట్ ప్లేస్లో ఉంటున్నాడు. బట్ హీఈస్ ఆల్సో డినైయింగ్, నేనేం చేయలేదు. వీళ్ళందరూ అంటే కదా, ఏ దొంగ అంటాడండి ఇంత దొంగతనం చేశాను, ఎవడు ఒప్పుకోడు. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 2 సార్లు కొడితే ఆడు చెప్పేస్తాడు. అక్కడ చేయలేము యూఎస్లో. అక్కడ ఏమనంటే 5th అమెండ్మెంట్ అంటారు, నేను నా మాట్లాడను, నా రైట్స్ ఉంది, అట్లా డినై చేసుకుంటా. సో ఇంకా ఎవ్రీ డే ప్రతిరోజు నేను నిన్న నైట్ ఆల్మోస్ట్ ఒక 4 గంటల సేపు ఈ యుఎస్ కాంగ్రెస్లో జరిగిన హియరింగ్స్ చూశాను. చాలామంది పిలిపించారు వాళ్ళు. సెనేటర్ కెనడీ వాజ్ వెరీ అగ్రెసివ్, చాలా అగ్రెసివ్గా. నా డెమోక్రాట్స్ చాలామంది అగ్రెసివ్గా మాట్లాడారు ఎంపీస్. పాయింట్ బై పాయింట్ కొట్టుతున్నారు వాళ్ళు ఈ విట్నెసెస్ని, లుట్విక్ కానీ మిగతా వాళ్ళని పిలిపించి. కానీ ఈ అంతా ఆగేది ఒకటే ప్లేస్లో, దట్ ఈస్ గిజెన్ మ్యాక్స్వెల్. ఆమెకి క్లెమెన్సీ ఇవ్వకూడదు. షీఈ్ ఆల్రెడీ ఇన్ జైల్. అది ఇంకోటి ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈమె మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్లో ఉంది. ఆమె సీసీటీవీ ఇమేజెస్ చూసాను ఇవాళ పొద్దున. ఓకే, షీఈస్ యూజింగ్ ఎ మొబైల్ ఇన్సైడ్ ద జైల్. బహుశా వాళ్ళ దగ్గర రైట్ ఉండొచ్చు, రైట్ ఉందేమో. మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ నుంచి తీసి మినిమం సెక్యూరిటీ ప్రిజన్లో వేశారు వీళ్ళు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎవరు చేయించారు అది? Quite obviously Pam Bondi. It is Pam Bondi, and Pam Bondi she will not accept. ఆమె ఒకరే ఒక నిర్ణయం తీసుకోదు. ఇట్ హస్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. వైట్ హౌస్ నుంచి వచ్చిందో లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సో ఈవెన్ ఎందుకు మినిమం సెక్యూరిటీ ప్రిజన్లో వేశారని చెప్పి డెమోక్రాటిక్ సెనేటర్స్ అడుగుతున్నారు. రిటర్న్ మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్లో పెట్టండి అని చెప్పేసి. ఆమె మాట్లాడితే ఈ వచ్చిన డాక్యుమెంట్స్ 2 మ్యాచ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది ఎక్కడ ఎండ్ అయిందని. ఇంకోటి ఏంటంటే ఈయన సూసైడ్ కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ. నేను స్టార్టింగ్ చెప్పాను చూడండి. ఇట్లాంటి ఒక రిస్కీ మనిషి, అండ్ హీ వాజ్ సీయింగ్ అ సైకాట్రిస్ట్, హీ వాజ్ అండర్ డిప్రెషన్, హీ వాజ్ అండర్ ట్రీట్మెంట్. అట్లాంటి మనిషిని ఎప్పుడు ఒక జైల్లో పెట్టేటప్పుడు సూసైడ్ వాచ్ అని ఒక వాచ్ ఉంటుంది. అంటే ఒక సీసీటీవీ అండ్ కాన్స్టెంట్ మానిటరింగ్ ఎవ్రీ 2 hours చెక్ చేస్తారు. అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఎవ్రీ 2 hours పిలుస్తారు వాడిని, ఎక్సెప్ట్ వెన్ ఈ స్లీపింగ్. పిలిచి మాట్లాడతారు. వానికి బట్ట కానీ బెడ్షీట్ కానీ ఏమి ఇయ్యరు సూసైడ్ చేసుకోవడానికి. బెల్ట్ కూడా ఇయ్యరు. మనం వేసుకుంటాం చూడండి ప్యాంట్, ఆ బెల్ట్ కూడా ఇయ్యరు, ఊరేసుకుంటారు వీళ్ళు. అట్లాంటి సూసైడ్ వాచ్లో ఉన్న మనిషిని సూసైడ్ వాచ్ పెట్టకుండా ఆయన ఫ్రీగా ఇడిసేశారు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో దట్ అక్కడ ఎవిడెన్స్ అంతా అక్కడే ఆగిపోయింది. అదర్వైజ్ ఆయన తీసుకెళ్ళి మేము చెప్పినట్టు ఇండియాలో చేసినట్టు 3rd degree చేస్తే మొత్తం పాడేస్తాడు అంతే. కానీ అది చేయలేకపోయారు వాళ్ళు యూఎస్లో. సో ఇది ఎవరైనా చంపుంటారంటారా? అదే ఇప్పుడు అంటున్నారు. అది నేను 2 సీసీటీవీ ఇమేజెస్ చూశాను నేను, కానీ దాంట్లో అంత క్లారిటీ లేదు. అంటే అమెరికాలో ప్రతిదానికి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుంది. కెనడీని చంపింది కాన్స్పిరసీ థియరీ, చిప్పకోడిక్ ఇన్సిడెంట్ కాన్స్పిరసీ థియరీ, మోనికా లివెన్స్కీ, బిల్ క్లింటన్ కాన్స్పిరసీ థియరీ అంటారు. ప్రతి దాంట్లో ఉంది ఇది. ఇప్పుడు మోనికా లివెన్స్కీ కేసు ఎక్కడ జరిగింది? వైట్ హౌస్లోనే జరిగింది. వైట్ హౌస్ లోపలే కదండి, ఓవల్ ఆఫీస్లో జరిగింది. ఆలోచించండి, విచ్ ఇస్ అ షేమ్ఫుల్ థింగ్. కానీ క్లింటన్ ఏమైనా చేశారా? ఏం చేయలేదు. బికాజ్ ఈజ్ అ ప్రెసిడెంట్, ప్రాసిక్యూట్ చేయలేము ఆ టైంలో. సో ఇది మనం మర్చిపోకూడదు. దట్ రిచ్ అండ్ పవర్ఫుల్ స్టోరీ మన దేశంలో కూడా ఉంది. కానీ మన దేశంలో ఇట్లాంటి సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరగదు. డబ్బులు పెట్టి కపిల్ సిబ్బల్, చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం ఇట్లాంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అది జరుగుతుంది, ఇంకా ముందు కూడా అదే జరుగుతుంది మన దేశంలో. రైట్ రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఈ జెఫ్రీ ఎప్స్టీన్, అతని కథ, అతని వ్యవహారం. ఇడీ అమీన్ అంత కాకపోవచ్చు కానీ కొంత రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ ఇడీ అమీన్ అనుకోవచ్చు. మనుషుల్ని చంపుకు తిన్నాడనే అభియోగం ఇతని మీద ఉంది. ఇంకా రుజువు కావాలి. మరి ఇడీ అమీన్ మాదిరి నేరుగా పిల్లల్ని నేలకేసి కొట్టి వాళ్ళ మెదళ్ళు బయటికి తీసి తిన్న అంత రాక్షసత్వం లేదు. కానీ రేప్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళని వంట వండుకొని తిన్నాడని చెప్పేసి అభియోగాలు ఎగ్జాగరేషన్సా లేకపోతే వాస్తవాలా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత తేలుతుంది. ఏదేమైనా ఎప్స్టీన్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లింక్స్ వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీసు వణుకుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.